మిత్రులారా నమస్తే. రాహుల్ గాంధీని రాజకీయంగా తట్టుకోవడం ఇక వీళ్ళ వల్ల అయ్యేలా లేదు. రాజకీయంగానే కాదు, లోక్సభలో కూడా అంత పెద్ద బలం పెట్టుకొని కూడా అతన్ని ఒక్కడిని ఢీకొనడం అనేటటువంటిది అసాధ్యం అని అధికార పక్షానికి, ముఖ్యంగా బీజేపీకి, అందున ముఖ్యంగా వారి అధినాయకుడు మోడీ గారికి, ఆయన ప్రియమైన అనుంగు నాయకులు అమిత్ షాకి కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ వీళ్ళందరికీ కూడా అర్థమైనట్టుంది. అందుకనే రాహుల్ గాంధీని యాంటీ హిందూగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన వెంటనే దాని తొలి సూచనగా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ మీద దుండగులు దాడి చేశారు. వాళ్ళు ఎవరు దాడి చేశారో ఏమిటో మనం ప్రత్యేకించి ఫలానా అని చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిపోతుంది. అసలు దీనికి బీజాలు ఎక్కడ పడినాయి? నిజంగా అతను యాంటీ హిందువా, హిందూ ద్వేష రాహుల్ గాంధీ? లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటుంటే అధికార పక్షంలో ఉన్నటువంటి అతిరథ మహారథులైనటువంటి నాయకులు పైకి లేచి నిలబడి అయ్యా ఈయన్ని అడ్డుకోండి స్పీకర్ని వేడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే హిందూ ముస్లిం రాజకీయాలు మీరు చేస్తున్నారు, మాట్లాడితే హింస హింస హింస, నఫరత్ నఫరత్ నఫరత్, మీరు హిందూ సమాజానికి ప్రతినిధులు కాదు అని చెప్పి అధికార పక్షం వాళ్ళ వైపు చూపిస్తే ఒక్కసారిగా ప్రధానమంత్రి లేచి పైకి నిలబడి అయ్యా ఈయన మొత్తం హిందూ సమాజం మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తున్నాడు, మొత్తం హిందూ సమాజం అంతా కూడా హింసను కోరుకునేటటువంటిది, హింసను ప్రోత్సహించేది, హింసను ప్రేరేపించేది అని చెప్పి ఈయన అభాండం మోపుతున్నాడు మొత్తం హిందూ సమాజం మీద అని చెప్తే అప్పుడు ఆయన వెంటనే ఖండించాడు. నహీ 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 ఆప్ ఆప్, మీరు ఏ బీజేపీ వాళ్ళే, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళే అని చెప్పేసి ఎవరైతే హిందూ రాజకీయాలు చేస్తున్నారో, హిందుత్వ రాజకీయాలు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నానని చెప్పాడు. హింసని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, మీరు మొత్తం పూరా హిందూ సమాజ్ కా ఠేకా ఆప్ నహీ లే సక్తే, మీరు మొత్తం హిందూ సమాజానికి ప్రతినిధులు మీరు కాదని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ప్రధానమంత్రి లేచి నిలబడి ఈయన హిందూ సమాజానికి లేనిపోని అభాండాలు అడ్డగడుతున్నాడని చెప్పేటప్పటికి ఆయన్ని హిందూ ద్వేషిగా, హిందూ వ్యతిరేకగా చిత్రించడం అనేటటువంటిది తొలి బీజాలు అక్కడ లోక్సభలో పడ్డాయి. దాని స్పందనలు బయట మొదలయ్యాయండి. ఇది పరిస్థితి. ఇక రేపు దేశమంతా కూడా జరగవచ్చు. వీళ్ళే కాదు, మనుషుల మధ్య మత సామరస్యాన్ని గురించి, కులాల మధ్య మతాల మధ్య సామరస్యాన్ని గురించి, సుహృద్భావ వాతావరణాన్ని గురించి, ప్రేమ గురించి, శాంతిని గురించి మాట్లాడండి. హింసను రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. ఇది హిందుత్వ రాజకీయం అవుతుంది కానీ ఇది హిందూ రాజకీయం కాదు అని చెప్పి ఎవరు మాట్లాడినా వాళ్ళు హిందూ ద్వేషులు అవుతారు, దేశద్రోహులు అవుతారు. ఇక ఈ రాజకీయాలే జరుగుతాయి. ఇలాంటి సమయంలో మనకి మహాత్మా గాంధీ గుర్తుకొస్తాడు. ఎవరు హిందువు, ఎవరు హిందుత్వవాదులు అనేటటువంటి ప్రశ్న కూడా ముందుకొస్తుంది. మిత్రులారా, మనకి గుర్తుంది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మహాత్ముడు బలైపోయాడు. ఆ విషయం మనకు బాగా తెలుసు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్కో సన్మతి దే భగవాన్. నాయనా, ఓ భగవంతుడా, వీళ్ళకి కాస్త సద్బుద్ధిని ప్రసాదించు. ఈశ్వరుడన్నా అల్లా అన్నా ఒకటే అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని వీళ్ళకి వినిపించు అని మహాత్ముడు చెప్పినందుకు అది మహాపాపమై అతన్ని కాటు వేసింది, కబళించింది. మిత్రులారా, హిందువు అంటే అందరికీ బంధువు, మనుషుల మధ్య ప్రేమని, శాంతిని, సామరస్యాన్ని కోరుకునేటటువంటి వాడే నిజమైన హిందువు అని చెప్పిన మహాత్ముడు హిందూ ప్రతినిధి అవుతాడు. ఆయన్ని హత్య చేసినటువంటి రాజకీయాలకు ఎవరైతే వారసులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళు హిందుత్వవాదులు అవుతారు. క్లియర్ కట్ డెఫినేషన్ ఇదే అన్నమాట. ఎప్పుడో రాహుల్ గాంధీ చెప్పాడు, హిందువులు వేరు, హిందుత్వవాదులు వేరు అని. ఈ డిఫరెన్స్ మనం దేశం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు,
సో మహాత్ముడు చెప్పినటువంటి ఆ మహత్తరమైన సందేశానికి, మహాత్ముడు చూపించినటువంటి ఆ మహత్తరమైనటువంటి మార్గానికి, సామరస్య మార్గానికి ప్రతీకగా, ప్రతినిధిగా ఇప్పుడు రాహుల్ గాంధీ నిలబడ్డాడు. ఆ మత సామరస్యం గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ కూడా వాళ్ళు నిజమైనటువంటి హిందువులు అవుతారు. మహాత్ముడిని కబళించి కాటు వేసినటువంటి, మహాత్ముడిని మట్టుపెట్టి మాయం చేసినటువంటి హత్యా రాజకీయాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు హిందుత్వవాదులు అవుతారు. ఇంతే క్లియర్ కట్ డెఫినేషన్ ఇది ఒకటే. కాకపోతే ఇక ముందు జరిగే, దేశంలో జరిగే రాజకీయం అంతా ఇంకా ఈ ఎన్నికల్లో ప్రజలేదో ఓట్లు ఇచ్చారు, తీర్పు చెప్పారు, మంచి బుద్ధి చెప్పారు, వీళ్ళకి ఏదో బుద్ధి వస్తుందని చెప్పి మనం అనుకుంటే తప్పు. ఇక హిందూ ముస్లిం ఈ రాజకీయాలు ఇప్పుడప్పుడే వదలవు. మనకి ఎంత వెగటు పుట్టినా, అసహ్యం వేసినా, జుగుప్స కలిగినా సరే ఇవే రాజకీయాలు సాగుతూ ఉంటాయి. ఈ రాజకీయాలను ఎదుర్కోవడానికి ఏకైక మార్గం ఒకటే, మహాత్ముడు చూపించినటువంటి సామరస్య మార్గం. అది హిందూ అంటే ఎవరంటే తనని తాను అందరికీ బంధువుగా భావించేటటువంటి వాడు. అలా అందరికీ బంధువుగా భావించేటటువంటి, విశ్వప్రేమను ప్రేమించేటటువంటి, విశ్వశాంతిని కోరుకునేటటువంటి వ్యక్తిని ఎవరైతే వెంటాడతారో, కబళిస్తారో వాళ్ళు హిందుత్వవాదులు అవుతారు. ఈ డెఫినేషన్నే మనం అర్థం చేసుకోవాలి. ఇది నచ్చితే మిత్రులకు అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఇది థ్యాంక్ యూ.